ఓకే. హలో అండి. వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో, నిన్న నైట్ ఏదైతే మనం రిజల్ట్స్ గురించి వీడియో అది చేశామో, సో, ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది మనకి ప్రిపరేషన్ ప్లాన్, అలానే మెయిన్స్‌కి సంబంధించిన బుక్స్ ఏంటి? ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడగడం అనేది జరిగింది. సో, ఎవరైతే మన దగ్గర ఇప్పటికీ టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి చాలా మందికి మన గ్రూప్‌లో పెడుతూనే ఉన్నాం ఇన్ఫర్మేషన్ అనేది. ఎప్పుడు అయితే ఇక మన గ్రూప్‌లో జాయిన్ అవ్వని వాళ్ళు కానీ, ఎగ్జామ్ సిరీస్ తీసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో అటువంటి అభ్యర్థులందరి కోసం, అలానే ఈ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి వస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఓకే. సో, ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి ఎలా లేదనుకున్నా కానీ 3 మంత్స్ అనేది మనకుంది. ఓకే. 3 మంత్స్ అనేది ఉంది. కానీ ఇక్కడి నుంచే మళ్ళా 8 డేస్, 10 డేస్ ఇవన్నీ మనం ఒక 20 డేస్ మనం వేరే వేరే పనుల్లో ఉంటామో, బిజీగా ఉంటామో, అనుకోకుండా మనకి మిస్ అవ్వడమో చూసుకుంటే ఒక 100 డేస్ మీ ప్రిపరేషన్‌కి మీరు కేటాయించుకోండి. సో, 100 డేస్‌లో మీరు 4 సబ్జెక్ట్స్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే. 100 డేస్‌లో మీరు 4 సబ్జెక్ట్స్‌ని కంప్లీట్ చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా పక్కాగా ఉండాలి. మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా అవ్వచ్చు. లేదంటే నార్మల్‌గా ఉండే యాస్పిరెంట్స్ ఎవరైతే రెగ్యులర్‌గా ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారైనా కావచ్చు. ఎవరైనా కానీ మీ టైం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను ఒక చిన్న ప్లాన్ చెప్తాను. దాని ప్రకారం మీకు మీ టైం ఫెచింగ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ అనేది చేయండి. సో, చూడండి ఒకసారి మనకి మెయిన్‌గా చూసినట్లయితే ఒకసారి ఇది చూద్దాం. మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసినట్లయితే మనకి మొత్తం 300 మార్కులకి మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఈ 300 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ 300 మార్కుల్ని మనకి 2 పార్ట్‌లుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే. 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. మరి ఈ 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2గా వీటిని 75 మార్కులు, ఇండియన్ పాలిటీ 75 మార్కులు. ఓకే. సో, చూడండి ఇక్కడ సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. దీనికి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది చూద్దాం. దీని తర్వాత చూద్దాం. సో, ఓవర్‌వ్యూ అనేది ఫస్ట్ చూద్దాం. సో, పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ 75 మార్క్స్‌కి 75 క్వశ్చన్స్ ఇస్తారు. 75 మార్క్స్ ఉంటుంది. అలానే ఇండియన్ పాలిటీ 75 మార్కులు, 75 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే పేపర్ 2 ఇది ఆఫ్టర్నూన్ జరుగుతుందండి. ఇందులో ఇండియన్ ఎకానమీ విత్ ఏపీ ఎకానమీ. సో, ఇక్కడ మనకి 5 టాపిక్స్ ఇచ్చారు. 5లో 3 ఇండియన్ ఎకానమీ, 2 ఏపీ ఎకానమీ ఇవ్వడం అనేది జరిగింది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా 5 టాపిక్స్ ఇచ్చారు. ఈ 5 టాపిక్స్‌లో నియర్లీ 2 to 3 టాపిక్స్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి, తర్వాత పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన 2 టాపిక్స్ అనేవి ఈ సిలబస్‌లో ఉన్నాయి. ఓకే. ఇలా మనకి 2 పేపర్స్ కనుక తర్వాత 300 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకే. 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఈ 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే చూడండి, మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ మీరు వీడియో చూస్తున్నారు అంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి బాగా రాసి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సో, నెగెటివ్ మార్కింగ్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. సో, అందువల్ల మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది మన పేపర్ మీద పడకుండా జాగ్రత్తగా రాసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే. సో, ఇలా 2 పేపర్స్‌లో మనకి పేపర్ 1లో 150 మార్క్స్, పేపర్ 2లో 150 మార్క్స్ మొత్తం కలిపి 300 మార్క్స్ మనకి మెయిన్స్ ఎగ్జామ్‌లో ఉండడం అనేది జరిగింది. సో, ఇందులో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మనం చూద్దాం. సో, పేపర్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, పేపర్ 1లో మనకి 75 మార్కులకి ఏపీ హిస్టరీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. పేపర్ 1లో 75 మార్కులకి ఏపీ హిస్టరీ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం ఇక్కడ చూడండి, ఈ 75 మార్కుల్ని 5 సెక్షన్స్‌గా ఈ 75 మార్కుల్ని ఇవ్వడం అనేది జరిగింది. అలానే ఇండియన్ పాలిటీని కూడా 5 సెక్షన్స్‌గా ఇవ్వడం అనేది జరిగింది. ఇండియన్ పాలిటీ ఒక 5 సెక్షన్స్. ఈ 5 సెక్షన్స్ అంటే చూడండి, ఇక్కడ 5 సెక్షన్స్‌ని 75 మార్కులకి ఇస్తానంటే ఒక్కొక్కటి మనకి 15 మార్కుల వరకు ఉన్నట్టు.
ఓకే, 15 మార్కుల వరకు ఒక్కొక్క టాపిక్ ఉంది ఏంటంటే, అంటే ఒక సెక్షన్ ఉంది అంటే దాంట్లో ఓవరాల్ గా మనకి 8 నుంచి 10 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, 8 నుంచి 10 టాపిక్స్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ పేపర్ 2లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ విత్ ఏపీ ఎకానమీ. ఓకే, దీంట్లో 3 టాపిక్స్ ఇండియన్ ఎకానమీ, 2 టాపిక్స్ ఏపీ ఎకానమీ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం 75 మార్కులు. 5 సెక్షన్స్ లో 3 వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ నుంచి, 2 వచ్చేసరికి ఏపీ ఎకానమీ నుంచి ఇవ్వడం అనేది జరిగిందని మనం తెలుసుకోవచ్చు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 75 మార్కులు. ఓకే, ఇది పేపర్ 2లో 4th సెక్షన్ కింద మనం చూడొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 75 మార్కులకి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఓకే, సో ఇలా ఇలా మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఉంటుంది. మరి ఇటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ కి సరిపోయే బుక్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి బుక్స్ ని మనం రిఫర్ చేయాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, చూడండి, ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఏదైనా కానీ ఈ ఆధార్ రాసిన బుక్ కాకుండా స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి కొన్ని. ఓకే, మార్కెట్లో ఎటువంటి బుక్స్ లభిస్తున్నా వెళ్ళి తీసుకోవడం కాకుండా స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి. సో ఏవైతే బేసిక్ స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయో ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచే మిగతా అదర్స్ కూడా వాళ్ళకి నచ్చిన స్టైల్లో రాస్తూ ఉంటారు. ఓకే, సో కొంతమంది ఏంటంటే దాంట్లో ఉన్న కంటెంట్ ని వీళ్ళు ఎంసీక్యూలుగా ఇస్తుంటారు, కొంతమంది ఈ ఎంసీక్యూలను తీసుకెళ్ళి అక్కడ కంటెంట్ గా ఇస్తుంటారు. సో ఈ విధంగా చూసినట్లయితే ఏపీ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి మెయిన్ గా మనకి 2 బుక్స్ ఉన్నాయండి. చూడండి, ఏపీ హిస్టరీకి సంబంధించి మెయిన్ గా మనకి 2 బుక్స్ ఉన్నాయి. చూడండి, ఈ కవర్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి అది మీరు బుక్ తీసుకునేటప్పుడు అది గమనించగలరు. సో ఆంధ్రుల చరిత్ర, బిఎస్ఎల్ హనుమంతరావు గారు. మరి ఈ బుక్ అనేది మనకి ఆంధ్ర అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, సో ఈ బుక్ రాస్తూనే మధ్యలోనే ఈ కాలం చేయడంతో 90s వరకు ఉంటుంది ఇది. ఓకే, సో ఒక పార్ట్ వరకే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనం ఈ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర వై పి రఘునాథరావు గారు ఎవరైతే ఉన్నారో వీరు రచించిన బుక్ లో మిగతాదంతా ఉంటుంది. సో మనం ఈ 2 బుక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే, చూడండి, ఈ 2 బుక్స్ మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎటువంటి ఆధార్ బుక్ చూసినా కానీ దీంట్లో ఉన్న కంటెంటే దాంట్లో ఉంటుంది. ఓకే, సో మార్కెట్లో రకరకాల ఆధార్స్ ఉన్నారు. సో అందులో నెంబర్ 1 వచ్చారు మనకి జోగినాయుడు కానీ, అలానే హిస్టరీ ఫ్యాకల్టీ అయినటువంటి కరీం సార్ది కానీ, ఈ బుక్స్ ఏవైనా అవ్వచ్చు. సో ఈ 2 బుక్స్ కూడా మార్కెట్లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఈ 2 బుక్స్ కూడా ఈ ఆంధ్రుల చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను బేస్ చేసుకునే వీళ్ళు రాయడం అనేది జరిగింది. వీటితో పాటు మరికొన్ని అంశాలని వాటిలో ఎక్స్ట్రా యాడ్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన బుక్ వచ్చేసరికి ఆంధ్రుల చరిత్ర. ఇది బుక్ పట్టుకున్నా కానీ మనం ఈజీగా దాంట్లో మనకి రివిజన్ లాగా ఉంటుంది. ఆ తర్వాత మనం దానికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ. నెక్స్ట్ ఇదే పేపర్ 1లో సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీకి సంబంధించి మెయిన్ అంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా, అంటే ఏ ఎగ్జామ్ కి ఎవరు ప్రిపేర్ అయినా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగే బుక్ ఏది అంటే లక్ష్మీకాంత్ గారి బుక్ కనుక మనం ప్రిపేర్ అయితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ, ఎటువంటి ఎగ్జామ్ అయినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ సివిల్ సర్వీస్ అండ్ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మరి మన ఛానల్లో ఆల్రెడీ మనం ఎవరైతే ప్రిలిమ్స్ అప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఈ మెటీరియల్ అనేది ఉచితంగా అందించాం. ఒకసారి మీరు కనుక చూసినట్టయితే తెలుగు అకాడమీ నుంచి, అలానే ఎన్సీఆర్టీ మెటీరియల్స్ నుంచి, తర్వాత ప్రెసెంట్ డేస్ లో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ని బేస్ చేసుకొని మన మెటీరియల్ అనేది రెడీ చేసాం. సో ఇటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన ఛానల్లో ఎగ్జామ్స్ ఎవరైతే తీసుకున్నారో వారికి ఈ మెటీరియల్ ఉచితంగా అందించాం. ఓకే, ఇప్పటికీ మీరు టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేయకుండా ఉంటే పర్చేజ్ చేయండి. దాని గురించి నేను మీకు కొంచెం సేపట్లో చెప్తాను. ఓకే, సో ఈ అక్షర ఎడ్యుకేషన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన మెటీరియల్లో కూడా ప్రెసెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇది 7th ఎడిషన్, ఇది లేటెస్ట్ ఎడిషన్. ఇది తీసుకోండి. దీంతో పాటు మన అక్షర ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఈజీగా మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీలో మనం తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ప్రిపేర్ అయ్యాల్సిన బుక్ ఏది అంటే
చిరంజీవి గారు రాసినటువంటి ఇండియన్ ఎకానమీ బుక్. చిరంజీవి సార్ రాసినటువంటి ఇండియన్ ఎకానమీ బుక్. ఓకే, సో 6th ఎడిషన్ మార్కెట్లో ఉంది. సో దీని జోలి వెళ్ళండి. దీంట్లో మ్యాక్సిమం కంటెంట్ అనేది మనకు కవర్ అయిపోయింది. మరి లేటెస్ట్ కంటెంట్ ఏమైనా కావాలి అంటే మనం దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇటువంటి అంటే లేటెస్ట్ బుక్స్ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈ మంత్ ఎండింగ్ లోకి వస్తాయి అనుకుంటే అవి తీసుకోండి. ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ది. లేదు మేము ఇదే ప్రిపేర్ అవుతాం కొంచెం ఓల్డ్ కంటెంట్ అయినా అంటే ఇది వచ్చేసరికి కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది ఈ బుక్. సో దీంట్లో ఉన్నదానికి లేటెస్ట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పక్కన పెట్టుకొని ఈజీగా మీరు మెటీరియల్ అనేది రాసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనం క్లాసెస్ అనేవి చేస్తున్నాం. సో అది కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ బై తెలుగు అకాడమీ బుక్. సో ఇది లేటెస్ట్ గా రిలీజ్ అయిందండి. ఇది మన ఛానల్లో జరిగే క్లాసులకు సంబంధించి దీంట్లోనే ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఇందులోని కంటెంట్ మనం అందిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏపీ ఎకానమీ బై తెలుగు అకాడమీ ఉంది. సో ఇక్కడ నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ అనేది కొంచెం చివరిలో పెట్టుకోండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ అనేది చివరిలో పెట్టుకోండి. 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ అనేవి మీరు దీని వరకు ఒక 5 to 10 days కేటాయించుకున్నా కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఏపీ ఎకానమీ ప్రిపరేషన్ అనేది చివరిలో పెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సిలబస్ ఈ ఇంగ్లీష్ మీడియం బుక్ ప్రిపేర్ అవుతూ మన తెలుగు అకాడమీ బుక్ ప్రిపేర్ అయితే 2 రకాలుగా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఎందుకని చెప్తాను చూడండి. ఏపీ అలానే తెలంగాణ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మన తెలుగు అకాడమీ బుక్స్ వాళ్ళు మన లోకల్ ఈ గవర్నెన్స్ కానీ ఇటువంటి స్కీమ్స్ అన్ని దీంట్లో యాడ్ చేస్తారు. అలానే సెంట్రల్ కి సంబంధించిన పథకాలు మన వాళ్ళు తక్కువ యాడ్ చేస్తారు, ఈ ఇంగ్లీష్ మీడియం దాంట్లో ఎక్కువ యాడ్ చేస్తారు. సో ఈ అంశాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈ 2 బుక్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు సరదాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో నేను ప్రిపేర్ అయ్యి చెప్పేది కూడా ఈ 2 బుక్స్ ని మెయిన్ గా బేస్ చేసుకొని నేను మీకు ఈ క్లాసులు అనేది చెప్తాను. వీటి నుంచి రెడీ చేసిన మెటీరియల్ అనేది మీకు అవైలబుల్ గా ఒకసారి
ఓకేనండి. రెగ్యులర్ గా జాబులు చేసుకునే అభ్యర్థులు, జాబులు చేస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ టైం అనేది ఉండదు. సో మాక్సిమం మార్నింగ్ 5 to 6 ఆర్ మార్నింగ్ 4 to 6 ఒక 2 అవర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఈవినింగ్ టైంలో కూడా మీరు ఆఫీస్ నుంచి రాగానే ఆ టైంలో ప్రిపేర్ అయితే ఒక 4 అవర్స్ అనేది మీరు కేటాయించుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారికి ఎకానమీలో లేటెస్ట్ బడ్జెట్స్ కానీ నీతి ఆయోగ్ మీటింగ్స్ కానీ వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఎఫ్డిఐలు వీటి మీద అంటే ఫారిన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి రీసెంట్ గానే అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని టాపిక్స్ ఉన్నప్పుడు మనం మన ప్రిపరేషన్ అనేది లైట్ గా ఉండకూడదు. అందువల్ల నేను 8 అవర్స్ ప్రిపరేషన్ అని చెప్పింది. జాబ్ చేసే వాళ్ళైతే 4 అవర్స్ మినిమం 4 సబ్జెక్ట్స్ లో ఈ మంత్ లో ముందు ఈజీగా ఏపీ హిస్టరీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏపీ హిస్టరీని కంప్లీట్ చేసుకోండి. ఓవరాల్ గా 400 ఎగ్జామ్స్ వరకు మనం కండక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే దగ్గరగా 4000 నుంచి 5000 క్వశ్చన్స్ వరకు మనం ఈ ఏపీ హిస్టరీ మీదే 5 చాప్టర్స్ మీదే ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికీ మీరు టెస్ట్ సిరీస్ తీసుకోకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అలానే ఇండియన్ పాలిటీ చూసినట్లయితే ఈ ఇండియన్ పాలిటీ మీదే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద దగ్గరగా ఒక 3000 క్వశ్చన్స్ అనేవి మన దాంట్లో ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాం. ఓకే, ఈ మంత్ ఇది 10th కాబట్టి ఒక 5 to 10 days మధ్యలో అంటే 1 week to 10 days మధ్యలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ అనేది కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. ఓకే, మన యాప్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, దీనికి సంబంధించి ఇండియన్ అండ్ ఏపీ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు అవైలబుల్లో ఉంచుతున్నాను త్వరలో. ఓకే, సో ఇది ప్రిపరేషన్ ప్లాను. ఏప్రిల్ మంత్లో మీరు ఏపీ హిస్టరీ అనేది కంప్లీట్ చేసుకోండి. మే మంత్ మొత్తం ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే లైట్గా ఇండియన్ ఎకానమీ కేటాయించండి. జూన్ మొత్తం ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించుకోండి. ఇక ఏపీ ఎకానమీ అనేది తక్కువ టైం అనేది కేటాయించండి, ఎందుకంటే 2 యూనిట్లు మాత్రమే కాబట్టి. ఇక జూలై మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్స్ అలానే రివిజన్ కేటాయించుకోండి. ఇలా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఏదైతే మీకు నైట్ మేర్ ఎలా ఇచ్చిందో ఆ నైట్ మేర్ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మరింత జాబ్ పొందడానికి మరింత ఎక్కువ ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి 1:100లో వచ్చారు. 1:1 అనేది రేషియో రేపు. మరి 1:1 రేషియోలో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడాలో ఆలోచించుకోండి. ఓకే, సో ఇక్కడతో ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఈ తర్వాత మనం దీనికి సంబంధించిన 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 4 సబ్జెక్ట్స్ గురించి ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. మీకు స్కీమ్ అనేది, ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది, తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇంత ముందు వరకు చూసాం. మరి సిలబస్ అనేది మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్కి వచ్చారు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ దాదాపు సిలబస్ అనేది తెలిసే ఉంటుంది. కానీ దీన్ని ఎఫెక్టివ్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం దేనికి కేటాయించాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో పేపర్ 1 వచ్చేసరికి 150 మార్కులు కనుక్కుంటున్నాం. ఈ 150 మార్కులు 75 మార్కులు ఏపీ హిస్టరీ, 75 మార్కులు ఇండియన్ పాలిటీ ఉంటుంది. మరి ఇటువంటి 75 మార్కులు ఉన్న ఏపీ హిస్టరీ ఏదైతే ఉంటుందో దీనికి మనం ఎంత టైం అనేది కేటాయించాలి, ఓకే, ఎంత టైం అనేది కేటాయించాలి, ఏ టాపిక్ ఎంత టైం అనేది కేటాయించాలి అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఎక్కువ టైం ఎటువంటి చాప్టర్స్కి కేటాయించాలి అనేది విషయాన్ని ముందు మనం చూద్దాం. సో ఇందులో భాగంగా చూసినట్లయితే ఏపీ హిస్టరీని మొత్తం మనకి 5 సెక్షన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఏపీ హిస్టరీని 5 సెక్షన్గా డివైడ్ చేశారు. సో ఇందులో సెక్షన్ 1లో మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే మొట్టమొదటి టాపిక్ శాతవాహనులు అనే టాపిక్ ఇచ్చారు.
సో బేసిక్ గా ఏపీ హిస్టరీలో ఎక్కువ వెయిటేజ్ ఉండే టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ శాతవాహనులు అని మనం చెప్పొచ్చు. ఓకే, సో దీనికంటే ముందు ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ పడవు. సో ఆంధ్ర అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది, ఆంధ్రులు అంటే ఎవరు, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఇక్కడ పాత రాతి యుగం కానీ లేదా ప్రాచీన యుగాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏ ప్రాంతాల్లో బయటపడినాయి అనేది ఈ టాపిక్ ఉంటుంది. సో దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ పడే స్కోప్ అనేది లేదు. ఓకే, అదే శాతవాహనుల టాపిక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎంటైర్ టాపిక్ మనకి 15 మార్కులు కనుక ఉంటే ఈ 15 మార్కుల్లో ఇక్కడ 6 to 7 మార్క్స్ శాతవాహనుల నుంచే మనకి రావడానికి అనేది ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మిగిలిన టాపిక్స్ అనేవి అంత మేజర్ టాపిక్స్ కాదు. చూడండి, ఈ మిగిలిన టాపిక్స్ లో తూర్పు చాళుక్యులు ఒకటే కొంచెం మేజర్ టాపిక్. ఓకే, తూర్పు చాళుక్యులు కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండిలా కానీ అలానే వేంగి చాళుక్యులు, ఆంధ్ర చాళుక్యులు. సో ఆంధ్ర చాళుక్యులు అనేవి ఆంధ్రాను పరిపాలించిన ఎవరైతే చోళులు ఎవరైతే ఉన్నారో ఈ చాళుక్య చోళులు కానీ తర్వాత రేనాటి చోళులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి ఆంధ్ర చోళాస్ అనే టాపిక్ లో మనం చూసుకున్నాం. చాలా చిన్న టాపిక్ ఇది. తర్వాత వేంగి చాళుక్యులు ఏదైతే ఉంటుందో ఇది ఈస్టర్న్ చాళుక్యాస్ లేదా వేంగి చాళుక్యాస్ అని చెప్పి వీళ్ళని పిలుస్తూ ఉంటాము. సో ఈ టాపిక్ అనేది కొంచెం హెవీ వెయిటేజ్ ఉంటుంది, ఎందుకంటే శాతవాహనతో పాటు సమానమైన వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది ఫస్ట్ లెసన్ లో. ఇక్కడ శాతవాహన నుంచి 6 లేదా 7 క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ సమానమైన వెయిటేజ్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ చాళుక్యాస్ దీంట్లో 5 నుంచి 6 లేదా 4 నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడగడం అనేది జరుగుతుంటుంది. ఇక రిమైనింగ్ టాపిక్స్ అయిన విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు ఎక్కువ టైం కేటాయించవలసిన టాపిక్స్ వచ్చేసరికి నేను సజెస్ట్ చేసేది ఎక్కువ శాతవాహనాస్ ఒకటి, ఈస్టర్న్ చాళుక్యాస్ ఒకటి, ఈ రెండింటికి ఎక్కువ టైం అనేది కేటాయించండి. ఓకే, తర్వాత ఆంధ్ర చోళాస్ అనేది మీకు ఒక 2 to 3 అవర్స్ లో అయిపోయే టాపిక్. నెక్స్ట్ విష్ణుకుండినులు ఏదైతే ఉంటుందో ఈ విష్ణుకుండిన్స్ కూడా మీకు 3 అవర్స్ లో కంప్లీట్ అయిపోయే టాపిక్. దీనికి రివిజన్ కి ఎక్కువ టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. 2 to 3 అవర్స్ ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండినులు కానీ. ఓకే, ఇదే టైంలో ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఆంధ్రాలో బౌద్ధ మతం, జైన మతం ఎవరెవరి టైంలో ఎలా ఉంటుంది అనే టాపిక్ కూడా ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, తర్వాత ఈ ఫస్ట్ టాపిక్ లో మీరు శాతవాహన కానీ ఈస్టర్న్ చాళుక్యాస్ కానీ ఈ రెండింటి వరకు ఎక్కువ టైం అనేది కేటాయించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ మనం చూసినట్లయితే ఓకేనండి, ఈ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ టాపిక్ లో మనం శాతవాహన, ఇక్ష్వాకు, విష్ణుకుండిన, తూర్పు చాళుక్యులు అలానే ఈ ఆంధ్ర చోళులు ఎవరైతే ఉన్నారో వీరందరి గురించి వారి కాలంలో ఉన్న సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, సాహిత్యం ఏంటి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ చరిత్ర ఇవన్నీ మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత మనకి సెకండ్ టాపిక్ ఏ ఇచ్చారు అంటే చూడండి, వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్. అంటే ఏ టైంలో పరిపాలించారు వీరు? 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యలో ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే పరిపాలించారో ఆ వంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజవంశాల గురించి మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ మనకి సిలబస్ లో ఇవ్వలేదు కదా ఏ రాజవంశాలు అంటే, మరి మనకి 11 నుంచి 16 మధ్యలో ఎవరు పరిపాలించారనేది మనం ఒకసారి కనుక చూసినట్లయితే మొదటిగా కాకతీయ సామ్రాజ్యం ఒకటి, తర్వాత కాకతీయుల తర్వాత ముసునూరి నాయంకరులు, తర్వాత రెడ్డి రాజ్యం, నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం, తర్వాత కుతుబ్ షాహీలు. ఇక్కడ అసఫ్ జాహీలు అనేది మన చరిత్రలో రాదు, ఇంతకుముందు మనకు ఉండేది, కానీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణకి అసఫ్ జాహీలు చరిత్ర అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో అందులో భాగంగా కుతుబ్ షాహీల వరకు మనం ప్రిపేర్ అయితే చాలు. కుతుబ్ షాహీల తర్వాత ఈ శాతవాహనుల నుంచి కుతుబ్ షాహీల వరకు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు నేల మీద సాహిత్యం అనేది ఎలా ఉంది అనే అంశాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలు, రాజకీయ చరిత్ర, వారి పరిపాలనా విధానం ఎలా ఉంటుంది, అలానే వారి టైంలో మతం ఎలా ఉంటుంది, మత పరిస్థితులు ఏంటి, సైనిక వ్యవస్థ ఇవన్నీ చూస్తాం. ఇదే విధంగా విజయనగర సామ్రాజ్యానికి కూడా మనం వీటిని ఆపాదించుకుంటూ వారి టైంలో వచ్చిన విదేశీ వర్తకులు ఎవరు, విదేశాల నుంచి వచ్చిన వివిధ కవులు ఎవరు అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఒక రాజ్యం కనుక మనం తీసుకుంటే, రాజవంశం కనుక తీసుకుంటే వారికి సంబంధించినటువంటి
సాహిత్య ఆధారాలు కానీ, తర్వాత రాజకీయ చరిత్ర, పరిపాలనా విధానం, సైనిక వ్యవస్థ, తర్వాత వారి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ కాలంలో సాహిత్యం ఎలా ఉంది, ఇటువంటి ప్రతి అంశాన్ని మనం గమనిస్తూ వస్తాం. అంటే ఇక్కడ కాకతీయులు, ముస్నూరు నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, ఈ 5 మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సింది విజయనగర సామ్రాజ్యం. ఓకే, సో స్టేట్ డివైడ్ అవ్వక ముందు కాకతీయ సామ్రాజ్యం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి విజయనగర సామ్రాజ్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఈ సెకండ్ యూనిట్ లో ఎక్కువ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి కాకతీయులకి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ కుతుబ్ షాహీలు, చివరిలో రెడ్డి రాజులు, ముస్లిం నాయక రాజ్యాలు. ఓకే, తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇక్కడ చూడండి, చివరిలో ఒక టాపిక్ మనకి ఇచ్చారు. సెకండ్ యూనిట్ లో చివరిలో ఒక టాపిక్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. అదేంటంటే గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries. ఓకే, మరి 11 నుంచి 16 శతాబ్దాలు ఏవైతే ఉన్నాయో ఈ శతాబ్దాల మధ్యలో ఆంధ్రదేశంలో తెలుగు భాష యొక్క వికాసం ఎలా జరిగింది, అలానే తెలుగు యొక్క సాహిత్యం ఏదైతే ఉంటుందో ఈ సాహిత్య అభివృద్ధి అనేది ఎలా జరిగింది, దక్షిణ భారతదేశంలో ఈ తెలుగు సాహిత్యం అనేది ఎలా ఉంది అనేది మొత్తం మనం ఇక్కడ చూస్తాం. అంటే వివిధ కవులు వారు రచించినటువంటి వివిధ అంశాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, సో ఇది మనకి సెకండ్ యూనిట్. సో ఈ సెకండ్ యూనిట్ లో మనం ఎక్కువగా విజయనగర సామ్రాజ్యం ఒకటి ప్రిపేర్ అవ్వాలి, తర్వాత కాకతీయ సామ్రాజ్యం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది మనకి థర్డ్ టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. సో యూరోపియన్ల రాక, ఆంధ్రప్రదేశ్ లో యూరోపియన్ల రాక మొట్టమొదటిగా ఏ ప్రాంతానికి వచ్చారు, ఆంధ్రదేశంలో ఎక్కడ వర్తక స్థావరాలను అంటే ట్రేడ్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఆ తర్వాత కంపెనీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉంటుందో ఆ సిపాయిల తిరుగుబాటు యొక్క ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలా పడింది అనేది మనం చూస్తాం. మరి సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇమీడియట్ గా జరిగినటువంటి బ్రిటిష్ రాజ్య స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, అంటే బ్రిటిష్ రూల్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఉంది, ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ లో సోషియో కల్చరల్ అంటే సాంఘిక సాంస్కృతిక చర్యలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉన్నాయి అని చెప్పి మనం చూస్తాం. ఆ తర్వాత జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అంటే ఆత్మగౌరవ ఉద్యమం ఏదైతే ఉంటుందో దాని గురించి, జస్టిస్ పార్టీ గురించి చూస్తాం. సో జస్టిస్ పార్టీ గురించి మనం ఇక్కడ ఎందుకు చూస్తామంటే ఇది తమిళనాడు ప్రాంతాల్లో లేదా చెన్నై ప్రాంతంలో జరిగింది, మద్రాసు ప్రాంతంలో జరిగింది. మరి ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని మద్రాసు కాబట్టి మనం ఈ జస్టిస్ పార్టీ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 1885 నుంచి 1947 మధ్యలో వరకు జాతీయోద్యమం ఎలా జరిగింది, జాతీయోద్యమంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తులు అంటే అలానే వివిధ వ్యవస్థలు ఏంటి అనేది మొత్తం మనం ఇక్కడ చూస్తాం. సో మితవాద యుగం కానీ, అతివాద యుగం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, తర్వాత వందే మాతర ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం. చూడండి ఇక్కడ ఇంకా ఇచ్చారు చూడండి, రోల్ ఆఫ్ సోషలిస్ట్ అంటే సోషలిస్టుల యొక్క పాత్ర, తర్వాత కమ్యూనిస్టుల యొక్క పాత్ర, కిసాన్ ఉద్యమాలు అంటే రైతు ఉద్యమాలు, జమీందారీ ఉద్యమాలు. సో జమీందారీ ఉద్యమాల గురించి చాలా ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడగడం అనేది జరిగింది. ఇది ఇంతకుముందు 2018 లో జరిగిన గ్రూప్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చల్లపల్లి ఎస్టేట్ గురించి క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. సో ఇటువంటి ఎస్టేట్లు అనేవి మనకి 8 ఎస్టేట్స్ ఉన్నాయి, వాటి గురించి దాని గురించి మనం చదువుకుంటే ఈజీ ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ నేషనల్ పార్టీస్ చూడండి, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పార్టీస్ అంటే జాతీయవాద పార్టీ, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోయిట్రీ అంటే జాతీయవాద కవిత్వం ఎలా మన ఆంధ్ర దేశంలో అభివృద్ధి చెందింది అనేది మనం చూస్తాం. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఎదురు తిరిగి ఎవరైతే వారి కవితల ద్వారా ఎదురు తిరిగారో వాటి గురించి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నెక్స్ట్ వివిధ నాటక సంస్థలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాటక సంస్థలు, అలానే ఆంధ్రప్రదేశ్ లో ఈ జాతీయోద్యమం ఏదైతే ఉంటుందో దాంట్లో మహిళల పాత్ర అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. సో ఇది థర్డ్ టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఎలా జరిగింది అనేది ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి మనం చూడాల్సి ఉంటుంది, ఎలా అవతరించింది అనేది. తర్వాత ఆంధ్ర మహాసభలు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఎలా తోడ్పడ్డాయి అనేది మనం చూస్తాం. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన లీడర్స్ ఎవరు, తర్వాత ఈ ఆంధ్రోద్యమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది కూడా మనం చూస్తాం. తర్వాత న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికలు ఈ ఆంధ్ర ఏర్పాటు ఏదైతే ఉంటుందో ఈ కార్యక్రమంలో వాటి రోల్ ఏంటి, ఎటువంటి న్యూస్ పేపర్స్ అనేవి ఎవరెవరు ప్రచురించారు, వాటి యొక్క బాధ్యత ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, నెక్స్ట్ లైబ్రరీ మూవ్మెంట్ అంటే గ్రంథాలయ ఉద్యమం గురించి కూడా మనం చూస్తాం. తర్వాత ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్, సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా మనం ఇక్కడ ఒక చిన్న యూనిట్ గా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ లెసన్ లో మనకి బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆంధ్ర మహాసభలు బాగా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ తర్వాత రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఒకటి, రోల్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్ ఒకటి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ మనం చూసినట్లయితే, సో ఇది మనకి ఈజీగా తొందరగా అయిపోయే టాపిక్ వచ్చారు. మనకి ఫిఫ్త్ టాపిక్ ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం ఆంధ్రప్రదేశ్ అవతరణకు వచ్చాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎలా ఏర్పడింది, విశాలాంధ్ర అనేది ఎలా ఏర్పడింది, సో విశాలాంధ్రకు సంబంధించి వీటి మహాసభలు ఏంటి, తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్లు ఏంటి, ఏ కమిషన్ల ద్వారా రీఆర్గనైజేషన్ రాష్ట్రాలు పునర్విభజన అనేది ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటి, 1956 నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఏర్పడిందో 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి 2014 తెలంగాణ డివైడ్ అయినంత వరకు జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు అనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన 75 మార్కుల సిలబస్. మరి ఈ సిలబస్ లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది టాపిక్స్ ఏంటి అంటే, సో ఈ ఫిఫ్త్ టాపిక్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే లేటెస్ట్ ఈవెంట్స్ కాబట్టి. అయితే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసరికి ఒకటి శాతవాహన, రెండవది కాకతీయ, మూడవది విజయనగర సామ్రాజ్యం. ఈ 3 టాపిక్స్ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి చూడండి ఇక్కడ ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇటువంటి అంశాలన్నీ అడుగుతున్నారు కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని శాతవాహనుల టైంలో ఎలా ఉంటుంది, వారి కాలంలో నాణ్యాలు ఏంటి, సో ఎటువంటి నాణ్యాలు వాడారు, ఏ రకమైన నాణ్యాలు వాడారు, రాజులు ఏంటి, వాళ్ళ బిరుదులు ఏంటి, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఓకే, సో అందువల్ల ఒకటి శాతవాహన, 2 విజయనగర సామ్రాజ్యం, మూడోది కాకతీయులు, నాలుగోది తూర్పు చాళుక్యులు. ఈ నలుగురు గురించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ గా చూసినట్లయితే సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ 75 మార్కులను కూడా మరలా 5 టాపిక్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ 5 టాపిక్స్ మనం చూసినట్లయితే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, తర్వాత సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఫ్రీగా మనం ఉచితంగా వీడియో క్లాసులను అందిస్తున్నాం. అందులో భాగంగానే భారత రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనేది మనం చూస్తూ అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడటానికి ఎన్ని కమిటీలు ఫామ్ అయ్యాయి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది ఈ కాన్స్టిట్యూషన్ లో పాల్పంచుకున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తూ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించిన ప్రియాంబుల్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ, తర్వాత వీటికి సంబంధించిన ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, తర్వాత అమెండ్మెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ మనం చూస్తూ వస్తాం. తర్వాత బేసిక్ గా రాజ్యాంగం అనేది దాని యొక్క స్ట్రక్చర్ అనేది కూడా మనం చూస్తాం. ఓకే, సో ఇది చాలా ఈజీ టాపిక్. దీంట్లో ఒక 30 to 40% మనకి హిస్టరీ అనేది మిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం హిస్టరీ అనేది చూస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గురించి మనం ఈ టాపిక్ లో చూస్తాం. ఓకే, తర్వాత కేంద్ర ప్రభుత్వాలు, సో జ్యుడిషియరీ అనగానే మనకి ఇక్కడ కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో టైప్ ఆఫ్ లెజిస్లేచర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, యూనికారామెల్, బైకారామెల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ. సో ఈ అంశాలన్నీ కూడా మనం క్లాసులో వివరించాం, ఒకసారి మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు ఏవైతే ఉన్నాయో ఈ అధికారాలను వీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, అధికారాల పంపకం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, ఆ తర్వాత
వీరిద్దరి మధ్యలో ఉన్న ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ చివరిలో మనం దీంట్లోనే హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఏంటి, తర్వాత ఆర్టీఐ, లోక్పాల్, లోకాయుక్త గురించి కూడా మనం ఈ లెసన్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్షిప్స్, తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివిధ రకాలైన కమిటీలు, సర్కారీ కమిషన్ కానీ, పూంచీ కమిషన్ కానీ, ఇటువంటి కమిషన్ ఇంటి గురించి కూడా మనం ఈ థర్డ్ పార్టీలో థర్డ్ దాంట్లో మనం చూస్తాం. అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఏంటంటే ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అనేది ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ లెసన్ అనేది ఉంది. సో ఇండియన్ పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఉన్నాయి, మెయిన్ పార్టీస్, తర్వాత వీటి యొక్క రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎలక్షన్ సంబంధించిన రిఫార్మ్స్ ఏంటి, ఇవి మొత్తం కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చేసరికి మనకి ఇక్కడ లాస్ట్ లెసన్ మనకి చూసినట్లయితే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, 73 and 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్. సో బేసిక్ గా గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లెసన్ ఇది. సో ఇటువంటి ఈ లెసన్ లో మనం 73, 74 ఆర్టికల్ అంటే ఏంటి, అంటే 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించి అసలు పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో ఏర్పడటానికి ఎటువంటి కమిటీలని ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి, ఈ పంచాయతీ వ్యవస్థ ఏర్పడక ముందు ఉన్నటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, 1 by 1 మనం చూసుకుంటూ, సో ప్రస్తుత భారతదేశంలో ఏ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనం గమనిస్తాం. ఓకే, సో ఇది మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన సిలబస్. మరి తర్వాత మనం చూసినట్లయితే పేపర్ 2లో అంటే ఆఫ్టర్నూన్ జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో సెక్షన్ ఏలో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఇవ్వడం అనేది జరిగింది. సో అందులో భాగంగా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీస్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ గా నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అంటే జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఓకే, సో జాతీయ ఆదాయం అంటే ఏంటి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆ తర్వాత ప్లానింగ్ ఇన్ ఇండియా. ఓకే, సో ప్లానింగ్ కమిషన్ గురించి, ఇంతవరకు ఏర్పడిన ప్రణాళిక గురించి మొత్తం కనుక మనం చూస్తాం. ఆ తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991. సో 1991 సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరంలో మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో ఎల్పిజి రిఫార్మ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ తర్వాత ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో ఈ నీతి ఆయోగ్ గురించి కూడా మనం క్లియర్ గా చూస్తాం. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి నీతి ఆయోగ్ అండి, ఎందుకంటే దీని నుంచి మాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ లో కూడా ఈ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ లో మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ గురించి క్వశ్చన్ టాపిక్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద్రవ్యం, అసలు ద్రవ్యం అంటే ఏంటి అనే టాపిక్ మనం చూస్తాం. తర్వాత మరి భారతదేశంలో ఈ మనీకి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ అంటే ప్రతి దేశానికి ఒక అత్యున్నతమైన బ్యాంక్ ఉంటుంది. అందులో భాగంగానే భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దేశంలో అత్యున్నతమైన బ్యాంక్. మరి ఆర్బీఐకి సంబంధించినటువంటి పనులు ఏంటి అంటే ఎలా పనిచేస్తుంది ఆర్బీఐ, తర్వాత దానికి సంబంధించిన పాలసీస్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనం చూస్తాం. సో భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న బ్యాంక్స్ ఏంటి అనేది కూడా మనం చూస్తాం. తర్వాత ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఆ ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడుతుంది, ఓకే అది ఏర్పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, ఇండియన్ ఫిస్కల్ పాలసీ అనేది నెక్స్ట్ టాపిక్ ఇవ్వడం అనేది ఇవ్వబడింది. సో ఇండియన్ ఫిస్కల్ పాలసీ అంటే దేశం యొక్క విత్త విధానం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనిస్తాం. ఆ తర్వాత ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, పన్నులు
వీటి మీద ఒక టాపిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మెయిన్ టాపిక్ ఇది జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో అసలు బేసిక్గా జిఎస్టి అంటే ఏంటి, ఎన్నో అమెండ్మెంట్ మీద జిఎస్టి రావడం అనేది జరిగింది అనేది మనం గమనిస్తూ ఉంటాము. ఆ తర్వాత జిఎస్టికి సంబంధించి ఏ వస్తువుల మీద ఎంత స్లాబ్ అనేది ఉంటుంది, ఇటువంటి అంశాలన్నీ గమనిస్తూ దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం గమనించాల్సి వస్తుంది. మరి చివరి టాపిక్ గా ఇక్కడ మనకి రీసెంట్ ఇండియన్ బడ్జెట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ 2023 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఎఫ్డిఐ గురించి కూడా ఇక్కడ ఒక టాపిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే అగ్రికల్చరల్ సెక్టార్, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి మనం చూస్తాం. సో పరిశ్రమలు, వ్యవసాయం, ఈ రెండు గురించి మనం చూస్తాం. సో భారతదేశంలో వ్యవసాయం ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన ఎంఎస్పీలు, అంటే ఎంఎస్పీ అంటే ఏదైనా పంట ఉంటే దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అంటాం. సో ఆ గిట్టుబాటు ధరలు, తర్వాత భారతదేశంలో అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో ఇది దేశానికి సంబంధించిన ఫైనాన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. సో ఏ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన పంటలు కానీ, వాటి ఎంఎస్పీలు కానీ, తర్వాత వాటికి సంబంధించిన ప్రైసింగ్ పాలసీస్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ లెసన్లో గమనిస్తాం. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఈ రోజు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవుతున్నాయంటే దానికి కారణం 1991 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి పిపిపి పాలసీ ఏదైతే ఉంటుందో ఈ పాలసీ వల్లే ఎక్కువగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఎల్పిజి అని కూడా అని అంటారు. సో అందులో భాగంగానే ఇండస్ట్రియల్ పాలసీస్ లో భాగంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెస్ అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం గురించి మనం చూస్తాం. సో ప్రాథమిక రంగం అయినటువంటి వ్యవసాయ రంగం గురించి చూసాం, తర్వాత సేవా రంగం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. సేవా రంగంలో భాగంగా మనం చూసేది ఏంటి, ఒకటి టెలికాం సెక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు టెలికాం సెక్టర్ కాకుండా మనకి ఐటీ ఏదైతే ఉంటుందో ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఇది మనకి సిలబస్. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి 3 యూనిట్ల సిలబస్ ఇది. అలా కాకుండా నెక్స్ట్ ఏపీ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఈ ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఏపీ ఎకానమీలో మనకి 2 యూనిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సారీ, ఈ ఏపీ ఎకానమీలో 2 యూనిట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2 యూనిట్స్ లో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థికాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిఎస్డిపి, ఈ 2 టాపిక్స్ మనం చూస్తాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనం ఇక్కడ చూస్తాం. రాష్ట్రం యొక్క రెవెన్యూ విధానం ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు, అలానే వాటికి సంబంధించిన పేమెంట్స్ అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రీసెంట్ ఏపీ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. రైట్, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ సెక్టార్ అంటే వ్యవసాయ విధానం. ఓకే, వ్యవసాయ రంగం, దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు చూడండి. ఇక్కడ ఈ వ్యవసాయ రంగంలో మనం చూసే టాపిక్స్ వచ్చేసరికి సో ప్రొడక్షన్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ ట్రెండ్స్ వాటి గురించి చూస్తాం. క్రాపింగ్ ప్యాటర్న్స్ అంటున్నాం. సో అందులో భాగంగా ఖరీఫ్ కానీ, రబీ కానీ, జియాద్ కానీ వీటన్నిటి గురించి మనం ఇక్కడ చూస్తాం. తర్వాత అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రాటజీస్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తాం. తర్వాత హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్స్, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తాం. తర్వాత అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో ఈ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత మనం చూడండి, అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ రంగంలోకి వస్తాం. సో ఇండస్ట్రియల్ విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీకి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత లేటెస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏంటి, తర్వాత సింగిల్ విండో మెకానిజం అంటే ఏక గవాక్ష విధానం అని అంటాం మనం. సో అంటే ఏంటి, తర్వాత ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత ఇందులో భాగంగానే రీసెంట్ ఐటీ పాలసీ ఏంటి, ఇది కూడా మనం గమనించాల్సి వస్తుంది. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇండియన్ ఎకానమీ పరంగా ఇక్కడ మనకి మొత్తం 5 లెసన్స్ అనేవి ఇచ్చారు. 5లో ఏపీ ఎకానమీ 2 లెసన్స్, తర్వాత ఇండియన్ ఎకానమీ 3 లెసన్స్ అనేవి ఇచ్చారు.
మీరు ఈజీగా అయిపోగొట్టుకునే టాపిక్స్ వచ్చేసరికి నెంబర్ 2 అండ్ నెంబర్ 3 టాపిక్స్ని మీరు ఈ 2 టాపిక్స్ని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ 1 ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు ఈజీగా తొందరగా అంటే వితౌట్ కన్ఫ్యూజన్ మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్న వాళ్ళైనా కంప్లీట్ చేసిన టాపిక్స్ వచ్చేసరికి చూడండి, ఈ ప్లానింగ్ ఒకటి, నీతి ఆయోగ్ ఒకటి, 2 టాపిక్స్ని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, నీతి ఆయోగ్ ఒకటి, ప్లానింగ్ ఒకటి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎటు తిరిగైనా మీకు కన్ఫ్యూజన్ వచ్చేది ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ ఏ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. తర్వాత ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫ్లేషన్ దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దీనికి సంబంధించి అక్షరం ఎడ్యుకేషన్స్ లో మీకు ఉచితంగా వీడియో క్లాసులు అనేవి అందిస్తున్నాం. ఒకసారి అది కూడా చూడండి. రైట్, అయితే ఇక్కడ మనకి 4th సబ్జెక్ట్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీకు 1 అవర్ వీడియో క్లాస్ అనేది నేను చేశాను. ఓకే, ఈ సిలబస్ గురించి మీకు 1 అవర్ పాటు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుంటూ వచ్చాను. ఓకే, సో ఇక్కడ 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ 15 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి సిలబస్ వీడియో అనేది ఆల్రెడీ చేశాను. ఇక రిమైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో 1 by 1 మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన సిలబస్, 150 మార్కులకు సిలబస్. సో ఇందులో భాగంగా మీరు ఈజీగా తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ని అంటే ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ని త్వరగా మీరు కంప్లీట్ చేసుకోగలిగితే మీకు సాధ్యమైనంత ఎక్కువ టైము మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఇండియన్ హిస్టరీ కానీ అలానే ఇండియన్ పాలిటీ కానీ అలానే ఇండియన్ ఎకానమీ కానీ మీరు కేటాయించడానికి మీకు స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీకి ఎక్కువ టైం అనేది కేటాయించండి. అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి కూడా మీరు ఎక్కువ టైం అనేది కేటాయించుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఉన్న 4 సబ్జెక్టులో మీకు ఎక్కువగా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది అంటే ఏపీ హిస్టరీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిస్టరీ అనేది ఎప్పుడు మారదు, ఆ ఉన్న హిస్టరీ అలానే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ప్రిపేర్ అయితే మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది ప్రిపరేషన్ ప్లాన్ అనేది. మీరు ఎప్పటికీ కనుక టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కనుక పర్చేజ్ చేయకపోతే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి అది కూడా చూడండి. రైట్, ఇప్పుడు అసలు అక్షరం ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో రైట్, ఓకేనండి. మీరు కనుక టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేస్తే మనకి అక్షరం ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ పర్చేజ్ కనుక చేస్తే మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన డాష్ బోర్డ్ అనేది మీకు ఇలా ఉండబోతుంది. మీకు ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్లు మీకు అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో మీకు చూడండి అథమెటిక్, రీజనింగ్, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, 20 సబ్జెక్ట్స్ అనేవి మీకు అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూడండి ఇండియన్ పాలిటీ ఓపెన్ చేస్తాను. ఇండియన్ పాలిటీలో మీకు చూడండి ఎన్ని టాపిక్స్ మీకు టాపిక్ వైజ్గా ఇవ్వడం అనేది జరిగిందో ఒకసారి చూడండి. సో ఇవన్నీ మీరు లాగిన్ అయ్యి మీకు సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ ఓపెన్ చేసుకొని మీరు అన్లిమిటెడ్గా ఎన్నిసార్లు అయినా మీరు వీటికి అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు. సో చూడండి ఇక్కడ టైమర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో 10 నిమిషాల టైమర్ అనేది ఉంటుంది. మీరు క్వశ్చన్కి ఆన్సర్స్ అనేవి ఇస్తూ చూడండి. సో నేను ర్యాండమ్గా పెడుతున్నాను, ఒకసారి ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ప్రతి ఎగ్జామ్ వచ్చేసరికి 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది టాపిక్ని బట్టి. సో ఇక్కడ టైమర్ అనేది అయిపోతే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. లేదు ఈలోపు మీరు కనుక ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అంటే మీరు ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీకు వచ్చిన స్కోర్ ఎంత, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా అక్షరం ఎడ్యుకేషన్స్లో మీకు సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉన్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఏపీ హిస్టరీలో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఇది వచ్చేసరికి మీకు శాతవాహనుల చరిత్ర మీద ఉన్నటువంటి పేపర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీలో కూడా ఇండియన్ ఎకానమీ తర్వాత ఏపీ ఎకానమీలో కూడా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో జాతీయ ఆదాయం, పంచవర్ష ప్రణాళికలు వీటన్నిటి మీద క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం. వ్యవసాయ రంగం. సో ఇలా అక్షరం ఎడ్యుకేషన్స్లో మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇలా కాకుండా గ్రాండ్ టెస్ట్లు మీకు కావాలి అనుకుంటే గ్రాండ్ టెస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ మొన్నటి వరకు గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రాండ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. సో ఇక మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అలానే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు, మెగా గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి.
సో ఇది మనకి అక్షరం ఎడ్యుకేషన్స్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ డాష్బోర్డ్. సో ఇలా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా మీకు నీట్గా ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ అనేది ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.